క్వశ్చన్ వారే చెప్పారు, ఆన్సర్ వారే చెప్పారు. అంటే లోకల్ ఎలక్షన్స్ వేరే, తర్వాత సెంట్రల్ ఎలక్షన్స్ వేరే, పార్లమెంట్ ఎలక్షన్స్ వేరే అని వారే చెప్పారు. ఇందులో రెండు ఉన్నాయండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు లోకల్ ఎలక్షన్స్లో క్యాండిడేట్ని బట్టి కూడా కొంత ప్రభావం ఉంటుంది. తర్వాత మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం స్టాటిస్టిక్స్ అంతా నా దగ్గర ఉంది. ఇప్పుడు ఏ అసెంబ్లీలో లాస్ట్ టైం ఓడిపోయినారో మరి అదే అసెంబ్లీలో గెలిచిరు కూడా. ఏ అసెంబ్లీలో ఓడిపోయారో అదే అసెంబ్లీ నుంచి పార్లమెంట్లో గెలిచారు. సో పార్లమెంట్ ఎలక్షన్స్కి అసెంబ్లీ ఎలక్షన్స్కి కొంత తేడా ఉన్నది. తర్వాత మొన్న ఇప్పుడు వారు చెప్పారు, ఇప్పుడు తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ గాలి వీచినప్పుడు మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ గెలిచింది. అట్లా అని చెప్పేసి అక్కడ దానికి బలం లేదు, ఇక్కడ దీనికి బలం లేదని చెప్పడానికి లేదు. కానీ ఇప్పుడు మేము ప్రచారంలో డే టు డే, అంటే నేను ఇన్వాల్వ్ అవుతున్నాను కాబట్టి చెప్తున్నాను, ప్రతి 10 మంది ఓటర్లలో 9 మంది ఓటర్లు బీజేపీకి ప్రో ఉన్నారు తప్ప నెగటివ్ అగెన్స్ట్గా లేరు వాళ్ళు. కాకపోతే ఇప్పుడు కొంతమంది బయటికి చెప్పవచ్చు, కొంతమంది బయటికి చెప్పకపోవచ్చు. వాళ్ళకు కొన్ని విషయాలు కనెక్ట్ అయినాయండి. అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ క్యాండిడేట్ని చూసినా లేకపోతే నరేంద్ర మోడీ గారిని చూసినా కానీ అవినీతి రహిత ప్రభుత్వం ఒకటి ఉన్నది. తర్వాత రెండోది కిషన్ రెడ్డి గారు మనకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నా సికింద్రాబాద్ ప్రజలను తల ఎత్తుకునే విధంగా చేశాను కానీ తల దించుకునే విధంగా ఎక్కడ చేయలేదని అన్నారు. వారికి సంబంధించి వారి మనుషులు కబ్జాకోరు లేరు, వసూలుదారు లేరు, తర్వాత బిజినెస్ ఇవి బ్లాక్మెయిలింగ్ లేదు, లిక్కర్ దందాలు లేవు. సో వీళ్ళంతా కూడా అంటే ఇవన్నీ ఆయనకు పాజిటివ్ పాయింట్స్, కిషన్ రెడ్డి గారికి ఉన్న పాజిటివ్ పాయింట్స్. అదేవిధంగా అంటే మనకు ఇప్పుడు కొంతమంది అంటారు మనకి ఏం చేసిండు కిషన్ రెడ్డి, ఏం చేసిండు కిషన్ రెడ్డి, ఏం చేసిండు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. డెఫినెట్గా దానికి నేను చూపిస్తాను మీ దగ్గర, అంటే ఈ లైవ్లో నా దగ్గర మొత్తం ఉంది డేటా. ఎన్నెన్ని అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి, అంటే మన సికింద్రాబాద్ పార్లమెంటుకు, సికింద్రాబాద్కు అంటే మీకు కనబడుతున్నటువంటి ఒకటి ఏంటంటే సికింద్రాబాద్ స్టేషన్ను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, 700 కోట్లతోని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ వచ్చేసింది, రైట్. టెర్మినల్ చర్లపల్లి టెర్మినల్ వచ్చేసింది. ఇవన్నీ వారి ప్రోద్బలంతో వచ్చినాయి కదా, వారి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే వచ్చింది కాదు కదా. ఇట్లా మేము అభివృద్ధిని నమ్ముకున్నాం తప్ప వేరే ఇప్పుడు సార్ అన్నారు ఏదో మత కల్లోలు రెచ్చగొడుతున్నారు ఏదో. ఇప్పుడు ఏం జరిగిందండి, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వము కార్పొరేటర్ బిడ్డని నరికి చంపేస్తే ఎక్కడ దిక్కుందండి? దాన్ని ఖండించాలా వద్దా? ఒక ఆడబిడ్డగా మీరు చెప్పండి మేడం, ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఖండించాలా వద్దా? డెఫినెట్గా ఎవరైనా ఖండించాల్సినది. అది అక్కడ అంటే మేము ఒకటే అన్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు కూడా ఎక్కడైనా మేము చెప్తాం, మేము ముస్లింలకు అగెన్స్ట్ కాదు, క్రిస్టియన్లకు అగెన్స్ట్ కాదు, వేరే వాళ్ళకి అగెన్స్ట్ కాదు. ఒక్కటే, దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము అగెన్స్ట్, వాళ్ళ తాట తీస్తామని చెప్పేసి ఎన్నోసార్లు ఇంతకుముందు కూడా మా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరైనా అదే చెప్తారు, దేశానికి నష్టం జరిగే విధంగా ప్రవర్తించే ఏ పార్టీ అయినా అంతే, దానికి మేము పోరాడతాం వాళ్ళతో. మేము మీరు స్టార్టింగ్లో ఒక విషయం అన్నారు, అసెంబ్లీ ఎలక్షన్స్కి అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్కి తేడా ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్స్లో క్యాండిడేట్ని కూడా చూస్తారు అనేది. అదేవిధంగా క్యాండిడేట్ని చూసే కదా కిషన్ రెడ్డి గారికి మన ఓట్లు వేయలేదు, ఓడిపోయారు కదా మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు. అవును మేడం, అప్పుడు క్యాండిడేట్ని చూసి ఓడగొట్టిన వాళ్ళు ఇప్పుడు ఎట్లా గెలిపించుకుంటారంటే ఇప్పుడు ఆయన చూస్తలేరు, ఇప్పుడు మోడీని చూస్తున్నారు. అంటే మోడీ కదా, కిషన్ రెడ్డి పర్సనల్ గా కాదు. అదే చెప్తున్నాను మేడం, కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అదే చెప్తున్నాను. 2 ఫ్యాక్టర్లు ఉన్నాయి ఇక్కడ, మోడీని చూస్తున్నారు, కిషన్ రెడ్డిని చూస్తున్నారు. ఎందుకంటే కిషన్ రెడ్డి మనుషులు ఎక్కడన్నా మేడం, మీరు ఇప్పుడు ఇంత మీడియాలో ఇంత జర్నలిజంలో ఉన్నారు కదా, ఎక్కడన్నా కిషన్ రెడ్డి మనుషులు పోయి ఒక కాడ కబ్జా చేసిరు లేకపోతే ఒక కాడ వసూలు చేసిరు అని ఎక్కడన్నా ఉందా రికార్డు? అదే వేరేది నేను వేరే చూపిస్తాను. మరి ఎన్ని కబ్జాలు చేసిరు, ఎన్ని లిక్కర్ దందాలు చేసిరు అని. అరే ఇప్పుడు సరే ఆయన పేరు చెప్పుకొని ఆయన మనుషులు లేరని నేను అంటున్నాడు కదా, ఉన్నోళ్ళం మేము ఉన్నాం, మాకు తెలుసు. సరే సునీల్ అన్న అన్నారు, ఉంటే కదా అని అన్నారు. సరే ఆయన పేరు చెప్పుకొని ఎవరైనా వసూలు చేసిరా చెప్పండి. మరి ఎక్కడన్నా పోయినరా, ఎక్కడన్నా ఏమన్నా ఇల్లీగల్ దందాలు చేసిరా? వారు అభివృద్ధికి పాటుపడ్డారు తప్ప. ఇంకోటి, కరోనా టైంలో కూడా మేడం ఆక్సిజన్ ఇచ్చారు, ఆక్సిజన్ ప్లాంట్స్ ఇచ్చారు. ఏ నాయకుడు పోనన్ని సార్లు కిషన్ రెడ్డి గారు ప్యూర్ ఫుల్ కరోనా నడుస్తున్నప్పుడు గాంధీ హాస్పిటల్ను విజిట్ చేశారు. సీఎం చేశారు, అప్పుడు ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులు చేశారా, లోకల్ ఎమ్మెల్యే చేశారా?
ఆయన రిస్క్ తీసుకున్నారు, ఆయన వెళ్ళారు. వాళ్ళకి అక్కడ ఆక్సిజన్ కానివ్వండి, లేకపోతే మాస్కులు కానివ్వండి, లేకపోతే వైద్య సౌకర్యాలు కానివ్వండి, లేకపోతే ఇంకా లాస్ట్ స్టేజ్లో రెమిడెసివిర్ ఇంజక్షన్లను కూడా వారి పర్సనల్గా వారు మాట్లాడి ఇప్పించడం జరిగింది. ఈ విధంగా చేసిన నాయకుని ఒకరు చూపించండి. అంటే కిషన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలంటే నేను చెప్తున్నాను. నిజం మీరు అన్నట్టు కిషన్ రెడ్డి గారు సరే కరోనా టైంలో ఆయన ఏం చేశారు, ఎలాంటి సేవలు చేశారు, ఇవన్నీ కూడా అక్కడ నియోజకవర్గ ప్రజలు చూశారు. అవన్నీ కూడా అండ్ మీరు అన్నట్టు మోడీ గారి హవా, కిషన్ రెడ్డి గారికి పర్సనల్గా ఉన్న ఇమేజ్, ఏవైతే అవినీతి ఆరోపణలు లేవో ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ పాయింట్లు. బట్ మైనస్ పాయింట్లు వచ్చేటప్పటికి ఏదైతే కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఆశించిన స్థాయిలో ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు అనేది ఒకటే చెప్తాను మేడం. ఇప్పుడు ఇక్కడ ఉంది అంబర్పేట ఫ్లైఓవర్కి 266 కోట్లు ఇచ్చారు మేడం. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కు 627 కోట్లు ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్ కోసము 26,000 కోట్లు ఆయన లెటర్లు కూడా ఉన్నాయి. ఆయన ఇప్పుడు మీడియాలో అయితే ఇప్పుడు రిపోర్ట్ టు పీపుల్ అని వారు ఇచ్చారు. ఎవరైనా ఎగ్జామ్ తర్వాత ఒక టీచర్ ఇస్తారు పిల్లల రిపోర్టు, నీ రిపోర్ట్ ఏందనేది. ఇది చూడండి 300 పేజీ బుక్ రిపోర్ట్ టు పీపుల్ ఇచ్చారు. ఇందులో ఏదైనా అబద్ధం ఉంటే ప్రూవ్ చేయండి. ఇంకా నేను చెప్తాను. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం 719 కోట్లు ఇచ్చారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్త టర్మినల్కు 220 కోట్లు ఇచ్చారు. ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చినాయండి? ఇక్కడ ఉన్నది కదా హైదరాబాదు. ఇప్పుడు హైదరాబాదు రైల్వే స్టేషన్ అభివృద్ధికి 336 కోట్లు, కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 422 కోట్లు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళు పాలించింది, రైట్? ఈవెన్ అంటే ఇంతకుముందు దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు కూడా ఇంత అభివృద్ధి జరగలేదని చెప్పగలుగుతున్నా. ఇప్పుడు జరిగింది. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్నారు, నాకు కావాలి, నాకు ఇవ్వాలి మీరు అని. అంటే అక్కడ బలమైన నాయకుడు ఉన్నప్పుడు మోడీతో కొట్లాడుకున్నాడు, నాకు కావాలి, నిధులు కావాలని చెప్పి తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది మేడం, మొన్నటికి మొన్న MMTS phase 2 ఇవన్నీ లిస్టు మీకు ఇస్తాను. ఇంకా సరే ఇంకేం చేశారనేది నెక్స్ట్ మాట్లాడదాం. సో సునీల్ గారు, నాకు నేను అన్నట్టు సిట్టింగ్ స్థానం బీజేపీకి సంబంధించి అది సిట్టింగ్ స్థానము. అండ్ కిషన్ రెడ్డి గారి మీద ఏదైతే అంటే వేరే అవినీతి ఆరోపణలు లేవు, ఎక్కడ కూడా ఆయన మీద భూ కబ్జాల ఆరోపణలు లేవు, ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ పాయింట్స్. అండ్ సిట్టింగ్ స్థానము, మోడీ గారి హవా, ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వస్తాయి. కాబట్టి డెఫినెట్గా రెండోసారి కూడా అక్కడ కిషన్ రెడ్డి గారే గెలుస్తారు అనేది వాళ్ళ ధీమాలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి